వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నువ్వు లోబడి ఉండాలి అనేటువంటిది కోరుకుంటున్నారు. కానీ స్త్రీ లోబడి ఉండటానికి దేవుడే ఇచ్చినటువంటి ఆ ప్రక్రియ ఏంటి అనంటే, ఆ విధానం ఏంటి అనంటే, పురుషుడు భార్యని ప్రేమించడం. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, భర్త నిజంగా తన భార్యని ప్రేమిస్తే, భార్య కూడా ఖచ్చితంగా ఆ భర్తకి లోబడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే మాటలు కాదు కానీ, కొండ మీద యేసు ప్రభువు చెప్పినటువంటి ప్రసంగంలో, అంటే యేసు ప్రభువు చెప్పినటువంటి మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ రూల్, అంటే ఒక బంగారు నియమం అనేటువంటిది ఒకటి ఇచ్చాడాయన. కామన్ ప్రిన్సిపుల్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు అనంటే, మనుషులు మీకేమి చెయ్యాలని మీరు కోరతారో, అలాగనే మీరు కూడా వారికి చెయ్యాలి అనేటువంటి ఒక సాధారణమైనటువంటి నిబంధన పెట్టాడు. అంటే పురుషుడు నువ్వు నాకు లోబడి ఉండాలి అని కోరుకుంటున్నప్పుడు, పురుషుడు తన భార్యని ప్రేమించేటువంటి వాడై ఉండాలి అనేటువంటిది అక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనుషులు చెప్పినటువంటి మాటలు అబద్ధం అవుతాయేమో కానీ, దేవుని వాక్యం మాత్రం అబద్ధం చెప్పదు కదా! గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందనంటే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వు ప్రేమిస్తేనే నీ భార్య నీకు లోబడుతుంది. పురుషులకి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, పురుషుడు తన భార్యను ప్రేమించకుండా తన భార్య తనకు లోబడటం అనేటువంటిది అసాధ్యం. కనుక ఒంటరిగా ఉన్నటువంటి పురుషునికి, అంటే వివాహం కాకముందు పురుషులు ఒంటరిగానే కదా ఉంటారు. ఒంటరిగా ఉన్నటువంటి పురుషునికి దేవుడు అనుగ్రహించేటువంటి మేలు, ఆశీర్వాదం, సాటి అయినటువంటి సహాయం ఎవరు అనంటే భార్యే. భార్యే నీ జీవిత కాలమంతా నీకు తోడు నీడ. భార్యే నీకు సేవకురాలు. భార్యే నీకు దాసురాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా భార్య ఎడల కలిగి ఉండవలసినటువంటి అవగాహన ఏంటి అనంటే, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో సాటి అయిన సహాయము అని రాయబడింది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని రాయబడింది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని రాయబడింది. కాబట్టి స్త్రీని దేవుడు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు, మేలుగా ఇచ్చాడు. కాబట్టి పురుషులు తన భార్యని ప్రేమించాలి అని దేవుడు తన వాక్యం ద్వారా కోరుతూ ఉన్నాడు. మనలో పురుషులైనటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం వచ్చింది? అసలు భార్యని ప్రేమించమని భర్తకి చెప్పాలా? చెప్పవలసినటువంటి అవసరత వచ్చింది. చెప్పవలసినటువంటి అవసరత వస్తుంది. కారణం ఏంటి అనంటే, నిజంగా భార్యను ప్రేమించటం అంటే ఏంటి అనేటువంటిది పురుషులకు అర్థం కావటం లేదు. వాక్యానుసారంగా భార్యను ప్రేమించటం అంటే ఏంటి అనేటువంటిది అర్థం కావటం లేదు. కొందరు పురుషులు ఏమనుకుంటున్నారు అనంటే, భార్యకు పూలు కొనిపెట్టడం ప్రేమించడం అనుకుంటున్నారు. చీర కొనిపెట్టడం, ఇంట్లో సరుకులు కొనిపెట్టడం, బంగారం కొనిపెట్టడం, ఇది భార్యను ప్రేమించడం అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ ఇది కొంతవరకు భాగమే కావచ్చు కానీ, అసలు ప్రేమించేటువంటి విధానంలో నేను మీకు ఒక 5 పాయింట్లు చెప్తాను. ఈ 5 పాయింట్లని పురుషులందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. భార్యను ప్రేమించడం అంటే ఫస్ట్ పాయింట్. భార్యని ప్రేమించడము అనంటే భార్యని హత్తుకోవడం. భార్యని ప్రేమించడం అనంటే భార్యని హత్తుకోవటం. పురుషుల్లో ఇప్పుడు ఎలాంటి భావన ఉంది? భార్యని హత్తుకోవటం అనంటే ఇది భౌతికంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఇది అందరికీ తెలుసు. తన భార్యను హత్తుకోవటం అనేటువంటిది ఇది అందరికీ తెలుసు. దాన్ని గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ భార్యని హత్తుకోవటంలో వాక్యంలో లోతైనటువంటి మర్మం ఉంది. ఏ విషయంలోనైనా సరే, ఏ సమయంలోనైనా సరే భార్యని విడవకపోవడం, భార్యకు తోడుగా ఉండటం, అది హత్తుకోవటం.
మరణం ఒక్కటే వాళ్ళని విడదీయాలి తప్ప, ఏ వ్యక్తి కూడా భార్యాభర్తలను వేరు చేయటానికి వీల్లేదు. సమయాలు, సందర్భాలు, సంఘటనలు భార్యాభర్తలను వేరు చేయటానికి వీల్లేదు. అది భార్యను హత్తుకోవడం. లోకానికి తెలిసింది, అందరికీ తెలిసిందేంటి అనంటే, వివాహం జరగటం ద్వారా స్త్రీ తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, భర్త ఇంటికి వచ్చి, తన భర్తని హత్తుకుంటుంది అని అనుకుంటున్నారు. వాస్తవమే. అందరికీ ఎంతవరకు తెలుసు అనంటే, ఇంతవరకు మాత్రమే తెలుసు. ఎంతవరకు? స్త్రీ తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, భర్త దగ్గరకొచ్చి, భర్తని హత్తుకోవాలి అనేటువంటిది మాత్రమే తెలుసు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో మొట్టమొదటి వివాహంలోనే దేవుడేం చెప్పాడు అనంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమగుదురు. అంటే భార్య తన తల్లిని, తండ్రిని విడిచిపెట్టి వస్తది. భర్తను హత్తుకుంటుంది. ఇది కామన్‌గా ప్రతి కుటుంబంలో జరుగుతుంది. కానీ కొన్ని కుటుంబాల్లో ఏం జరగట్లేదు అనంటే, తన తల్లిని, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవటం అనేటువంటిది మాత్రం జరగటం లేదు. కనుక ఆదికాండం 2వ అధ్యాయం 24లో చెప్పబడినటువంటి ఆ వచనాలే మార్కు సువార్త 19వ అధ్యాయము, మార్కు సువార్త 19వ అధ్యాయము 5, 6 వచనాల్లో చెప్పబడింది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5, 6 వచనాల్లో చెప్పబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయము 7-9 వచనాల్లో చెప్పబడింది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనంలో కూడా రాయబడింది. 4 వచనాల్లో కూడా ఈ విషయాలు మనం గమనించగలుగుతాం. కామన్‌గా పురుషులకి చెప్పబడినటువంటి వచనం ఒకటే, విషయం ఒకటే. ఈ హేతువు చేత, అంటే వివాహం జరగటాన్ని బట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. అప్పుడు వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటారు. కనుక తన భార్యని ప్రేమించడం అనంటే, తన భార్యను హత్తుకోవటం. అంటే ఆమెను విడిచిపెట్టకుండా ఉండటం. హత్తుకోవడం అనంటే ఆమెకు తోడుగా ఉండటం. ఎంతకాలం తోడు అనంటే, జీవితకాలం తోడుగా ఉండటం. ఒక విషయాన్ని మీకు ఫోకస్ చేయాలనుకుంటున్నాను. లోకంలో యవనస్తులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. దేవుని గ్రంథాన్ని అనుసరించి పెళ్లికి ముందు ప్రేమ లేదు. పెళ్లికి ముందు ప్రేమించుకోవటం అనేటువంటి విధానం లేదు. కానీ ప్రేమించుకునేటువంటి విధానం ఎక్కడ ప్రారంభమవుతుంది అనంటే, పెళ్లి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. పెళ్ళైనటువంటి పురుషులకి లైఫ్ లాంగ్ టాస్క్ ఏంటనంటే, తన భార్యని ప్రేమించడమే. నువ్వు ఏ ఉద్యోగం చేసినా సరే, ఏ పని చేసినా సరే, నీ జీవితకాలం అంతా నీ భార్యని ప్రేమించడమే దేవుడు పురుషునికి ఇచ్చినటువంటి టాస్క్. అంటే ఆ ప్రేమించేటువంటి విధానంలో అది మాత్రమే అనుకోవద్దు. కానీ ఆ ప్రేమించేటువంటి విధానంలో కూడా ఏమన్నాడు అనంటే, తన తండ్రిని, తన తల్లిని విడిచి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే, పురుషుడు తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగి ఉండాలి, సన్మానించాలి, గౌరవాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ షరమామూలే. దేవుని వాక్యం ఎక్కడ కూడా మార్చడానికి వీల్లేదు. తల్లిదండ్రులు విడిచి అనే మాటని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, వివరంగా చెప్తాను. ఏ స్త్రీకైనా దేవుని తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఎవరు? అమ్మా స్త్రీలు చెప్పండి గట్టిగా. భర్తే. ఏ స్త్రీ అయినా ఇలానే బ్రతుకుతుంది. దేవుడి తర్వాత భూమి మీద నాకు మొట్టమొదటి ప్రియారిటీ ఎవరు అనంటే భర్తే చెబుతుంది. కొందరు భర్తల్ని ఇప్పుడు అడుగుదాం. భూమి మీద దేవుని తర్వాత నా ఫస్ట్ ప్రియారిటీ ఎవరు? భార్యేనా? భార్యేనా? ఇంకా చాలా మందిలో డౌట్ ఉంది. ఖచ్చితంగా భార్యే. నో డౌట్. నో డౌట్. వాక్యం క్లియర్‌గా చెప్తుంది ఏంటంటే, తన తల్లిని, తన తండ్రిని విడిచి, తన తల్లిని, తన తండ్రిని విడిచి అనంటే వాళ్ళని బయటికి నెట్టేయమని కాదు. విడిచి అనంటే వాళ్ళని నిర్లక్ష్యం చేయమనేటువంటిది కాదు. నీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికుండాలి అనంటే భార్యకే ఉండాలి. మొదటి స్థానం ఎవరికుండాలంటే భార్యకే ఉండాలి. భార్యకి హక్కుంది.
వివాహం జరగటం ద్వారా నీకున్నటువంటి ఆస్తికి గాని అన్నిటికీ కూడా నామినీ ఎవరు అనంటే నీ భార్యే. భౌతికంగా నీకు ఆస్తి ఉందా? నువ్వు ఉద్యోగస్తుడివా? నీ ఉద్యోగానికి కూడా నామినీ ఎవరు అనంటే నీ భార్యే. ఇది తన తల్లిని, తండ్రిని విడిచి అనేటువంటి మాట దేవుని వాక్యానికి ఏమాత్రం వ్యతిరేకమైంది కాదు. అది దేవుని నియమం అనేటువంటి విషయాన్ని వివరిస్తాను. స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలని మీకు వివరంగా తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. భార్య మనస్తత్వం, పిల్లల మనస్తత్వం ఒకలానే ఉంటాయండి. పోలికలుంటాయి. భార్య మనస్తత్వానికి, పిల్లల మనస్తత్వానికి దగ్గర పోలికలుంటాయి. అదేంటి అనంటే, పిల్లలు గాని, భార్య గాని పొసెసివ్‌గా ఉంటారు. పొసెసివ్‌గా ఉంటారు. అంటే స్వార్థంగా ఉంటారు. తన భార్య తనకివ్వాల్సినటువంటి ప్రియారిటీని భర్త ఇంకొకళ్ళకిస్తే భార్య సహించలేదు. తాను ఏదైనా వదులుకుంటది కానీ, తన భర్తను మాత్రం ఏ స్త్రీ వదులుకోదు అన్నటువంటి విషయాన్ని చెప్తాను. పిల్లలు కూడా మీరనండి, పిల్లల దగ్గరికెళ్ళి, ఇదిగో మీ డ్యాడీ కాదు మా డ్యాడీ అనండి. వాళ్ళు చాలా పొసెసివ్‌గా ఉంటారు. అలాగనే స్త్రీలు భర్తల పట్ల పొసెసివ్‌గా ఉంటారు. భార్యని ప్రేమించమని వాక్యం చెబుతుంది. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనంలో ఇస్సాకు రిబ్కాని ప్రేమించినట్లుగా రాయబడింది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో రాజైనటువంటి అహష్వేరోషు తను వివాహం చేసుకున్నటువంటి ఎస్తేరుని ప్రేమించినట్లుగా రాయబడింది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో వరుడైనటువంటి క్రీస్తు వధువైనటువంటి సంఘాన్ని ప్రేమించినట్లుగా రాయబడింది. భార్యని ప్రేమించటం అనేటువంటిది చట్టసమ్మతం, సమాజ హితం, కుటుంబ క్షేమం, దేవుని వాక్యానుసారం. ఇది ఎక్కడ కూడా డిఫర్ కాదు అన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సాధారణంగా పురుషుల గూర్చి వినబడేటువంటి ఒక సమస్య ఉందండి. పురుషుల గూర్చి ఈ సమస్యను మనం వింటూ ఉంటాం. అంటే ఇది ఒక విమర్శ. పురుషుల గురించి ఏం విమర్శ ఉంటుంది అనంటే, ఇతను వాళ్ళ ఆవిడ చెప్పినట్టు వింటాడు, వాళ్ళ ఆవిడ మాట వింటాడు అనేటువంటిది పురుషుల మీద ఉన్నటువంటి ఒక బ్లేమ్. ఇప్పుడు ఇది కంప్లైంటా? కాంప్లిమెంటా? కంప్లైంట్. నేనేమంటానంటే కాంప్లిమెంట్ అంటాను. అసలు పురుషుడు భార్య మాట వినకపోతే ఎవరి మాట వినాలి? ఏ పురుషుడైనా ఇంకొక స్త్రీ మాట వింటే అది తప్పు. తన భార్యని మాట వింటే అది రైట్. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరమే ఉందండి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం. తన భార్య మాట వినటం అనేటువంటిది వాక్యానుసారం. అదే పురుషుడు వేరొక స్త్రీ మాట వింటే అది కంప్లైంట్. తన భార్య మాట వింటే అది కాంప్లిమెంట్ అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకరి మాట వినటం, ఒకరి మాట ఒకరు వినటం అనేటువంటిది భార్యాభర్తల మధ్య జరగవలసినటువంటి ప్రక్రియ. ఇందాక సహోదరులు శ్యామ్ ప్రసాద్ గారు చివర్లో ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అనంటే, చాలా సమస్యలు వచ్చినాయి కానీ మేము సర్దుకున్నాం అన్నారు. అదే అవగాహన. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, అవగాహన అనేటువంటిది ఇరువురి మధ్య ఉండాలి. మాట వినటం అనేటువంటిది ఇరువురి మధ్యన ఉండాలి. ఇందులో పురుషుడు కదా, నేను కుటుంబ శిరస్సును కదా, నా మాట నువ్వు వినాలే కానీ నీ మాట నేనెందుకు వినాలి అనేటువంటి మాటని మనం ఆలోచన చేయకూడదు అన్నటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం చదువుకున్నటువంటి వచనంలో ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనంలో ఏముంది అనంటే, ఆ చివరి వచనంలో దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వధువైనటువంటి సంఘం కొరకు యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. పురుషుడు తన భార్య కొరకు అప్పగించుకొనినట్లుగా రాయబడింది. ఇక రెండో పాయింట్ దగ్గరికెళ్తాను. రెండో పాయింట్ ఏంటి అనంటే, భార్యను ప్రేమించడం అనంటే భార్య కోరుకున్న ప్రకారంగా నడుచుకోవటం. భార్యాభర్తల మధ్య తరచూ జరిగేటువంటి ఒక వాదన ఉంది. ఏంటా వాదన అంటే, ఆహా నువ్వు చెప్పినట్టు వింటేనేనా? భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటది. అంటే నువ్వు చెప్పినట్టు వింటే మాత్రం ఓకేనా? నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఓకేనా? భార్యాభర్తల మధ్య సాధారణంగా జరుగుతూ ఉంటాయి.
భర్తే గాని, భార్యే గాని, పిల్లలే గాని, తండ్రులే గాని, ఆఖరికి దేవుడు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, ఆఖరికి దేవుడు కూడా తనకిష్టం వచ్చినట్లుగా మనం నడుచుకోవాలనేదే కోరుకుంటాడు. కాబట్టి ఒకరినొకరు అవగాహన చేసుకొని, ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని, ఆ ప్రకారంగా ఇష్టానుసారంగా ఇరువురు కూడా మసులుకోవాల్సినటువంటి బాధ్యత ఇరువురి మీద కూడా ఉంది. భార్యలు తప్పదు కాబట్టి భర్తను అనుసరించి నడుచుకుంటారు. కానీ భార్య మనసెరిగి భర్త భార్యను అనుసరించి నడుచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అయినా భార్యలు ఏం కోరుకుంటారండి? భార్యలు ఏం కోరుతారు చెప్పండి? ఇప్పుడు పూలు, చీరలంటారా? ఇయి కామన్. ఇంట్లో వస్తువులంటారా? ఇవి కామన్. కానీ భర్త నుంచి స్త్రీలు కోరుకునేటువంటిదేంటంటే, ప్రధానంగా బట్టలు కోరుకోదు, బంగారం కోరుకోదు. తన భర్త తనతో ప్రేమగా ఉండాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. నా భర్త నాతో ప్రేమగా ఉండాలి అని కోరుకుంటుంది. తన కొరకు కొంత సమయాన్ని నా భర్త నాకు కేటాయిస్తే బాగుండు. భర్త నాతో సమయాన్ని గడిపితే బాగుండు అనుకుంటుంది. భర్తే లోకంగా భార్య బ్రతుకుతుంది. కనుక స్త్రీలు తన భర్తలను గూర్చి చెప్పేటువంటి కంప్లెయింట్ ఏంటి అనంటే, నా భర్త నాతో ఓపెన్‌గా ఉండడండి. నా పరిచర్యలో, దేవుని సేవలో నాకున్నటువంటి అనుభవం, అనేక మంది స్త్రీలతో నేను మాట్లాడుతున్నప్పుడు సహజంగా వచ్చేటువంటి సమస్యలు. మా ఆయన నాతో ఓపెన్‌గా ఉండడండి. లేకపోతే రహస్యాలు భార్యాభర్తల మధ్య మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇంకొక పెద్ద కంప్లెయింట్ ఉంది. పురుషులు తెలుసుకోవాల్సినటువంటి విషయం, స్త్రీలు కంప్లెయింట్ చేసే విషయం. పురుషులు దేనితో ఎక్కువ టైం గడుపుతారు అనంటే, సెల్ ఫోన్‌తో ఎక్కువ టైం గడుపుతారు. అది కూడా వాళ్ళకి నచ్చదు. చెప్పాను నేను పొసెసివ్‌గా ఉంటారని చెప్పాను గదా! చాలా పొసెసివ్‌గా ఉంటారు. ఆమెకెళ్లి చూడకుండా ఇటు చూసావా ఔట్. అది వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకున్నటువంటి రైట్. కాబట్టి ఇంటికొచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్ చూస్తూనో, కంప్యూటర్ చూస్తూనో నువ్వు కూర్చుంటే ఆమెని పట్టించుకోకపోవడం. స్త్రీలు కోరుకునేదేంటి అనంటే, భర్త పలకరించాలి అని కోరుకుంటారు. భర్త ప్రేమగా మాట్లాడాలని కోరుకుంటారు. తర్వాత తను చెప్పే మాటలు భర్త వినాలి అని వాళ్ళు కోరుకుంటారు. భార్యని ప్రేమించడం అంటే, నీకు కోరిక కలిగినప్పుడు దగ్గరికి తీసుకోవటం కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారనంటే, భార్యని ప్రేమించడం అంటే, నేను నా భార్యతో బానే ఉంటున్నానండి. నేను బాగా ప్రేమిస్తున్నాను. అంటే వాళ్ళకి కోరిక కలిగినప్పుడు భార్యని దగ్గరికి తీసుకుంటారు. ఇది సెక్స్ ఈజ్ నాట్ లవ్. ఇట్ ఈస్ జస్ట్ డిజైర్. అది శరీర సంబంధమైనటువంటి కోరిక మాత్రమే. కానీ ప్రేమించే విధానం అది కాదు అన్నటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆ డిజైర్ అనేటువంటిది, ఆ కోరిక అనేటువంటిది స్త్రీ పురుషుల మధ్య స్వాభావికంగానే దేవుడించినటువంటి నియమం. అది స్వాభావికంగానే ఇరువురిలో ఉంటుంది. అది స్త్రీకి కూడా ఇవ్వబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో భార్యాభర్తల గురించి మాట్లాడుతూ భార్యాభర్తలు వారి వారి ధర్మాలు అన్నాడు. అక్కడ ధర్మాల్లో పురుషుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ దేహం మీద నీ భార్యకి అధికారం ఉంది. నీ దేహం మీద నీ భార్యకి అధికారం ఉంది. నీ భార్య అందంగా ఉన్నా లేకపోయినా నువ్వు ప్రేమించాలి. నీ భార్యకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా నువ్వు ప్రేమించాలి. నీ భార్యకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నువ్వు ప్రేమించాలి. అలా నిలకడగా ఉండేదే దేవుని ప్రేమ. అలా ఉండగలిగిందే నిజమైనటువంటి ప్రేమ. ఈవెన్ పోట్లాడుకున్నా సరే మళ్ళీ ప్రేమించాల్సిందే. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4:26లో ఏం చెప్తాడంటే, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అంటాడు. భార్యని ప్రేమించడం తెలుసు. కానీ ఎలా ప్రేమించాలి అనంటే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం. తమ సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు అన్నాడు. పురుషుడికి ఈ ఒక్కటి అర్థమైతే చాలండి. నీ భార్యను నువ్వు ఎలా ప్రేమించాలి అనంటే, నీ సొంత శరీరం లాగా నువ్వు నీ భార్యను ప్రేమించాలి. నా భార్య నా శరీరం అనేటువంటి విషయం గనక పురుషుడికి ఎవరికైనా అర్థమైతే ఇక అక్కడ సమస్యలు రావు.
భర్త అనారోగ్యంలో ఉన్నప్పుడు భార్య ఎలాగైతే సేవ చేస్తదో, అలాగనే భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు భార్యకి సేవ చేయటమే నిజంగా భార్యని ప్రేమించడం. మనకది కుదరదు. ఏంటి కుదరదు అనంటే, ఆమె అయితే నాకు సేవ చేయాలి కానీ, నేను ఆమెకి సేవ చెయ్యను అనేటువంటి ఆలోచన విధానంలో మనమున్నాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనాన్ని గమనించినట్లయితే, తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు అన్నాడు. ఎవరు తన శరీరాన్ని ద్వేషిస్తారు? అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, పురుషులు అనేక సమయాల్లో కొందరు, కొందరు భార్యల్ని తిట్టటం, కొట్టటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది కదా! ఈ భార్యల్ని కొట్టేటువంటి వాళ్ళు, తిట్టేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, చట్టం దీన్ని అంగీకరిస్తదా? అది అఫెన్స్ అండి. నేరం. ఒకవేళ నా భర్త నన్ను కొట్టాడు అని పోలీస్ స్టేషన్‌కెళ్తే అది నేరం అవుద్ది. అది నేరం అవుతది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చట్టం అంగీకరించదు. దేవుడు అంగీకరించడు. ఆఖరికి నీ పిల్లలు కూడా దాన్ని అంగీకరించరు. కొట్టడం ద్వారా సమస్యకి పరిష్కారం కూడా దొరకదు. ఒకవేళ పొరపాటు చేసిందనుకోండి. సాధారణంగా కొట్టి తిట్టేటువంటి సందర్భాలు ఎందుకొస్తాయి? భార్య ఏదన్నా తెలివి తక్కువతనంగా చేస్తే. ఏదన్నా పొరపాటుగా చేస్తే ఏం చేయాలి అనంటే చెప్పుకోవాలి. సరిచేసుకోవాలే తప్ప అది పరిష్కారం కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భార్యలోనైనా, భర్తలోనైనా మార్పు తెచ్చేది దేవుని వాక్యమే. భర్తలోనైనా, భార్యలోనైనా మార్పు తెచ్చేది ఏంటి అనంటే దేవుని వాక్యమే. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు, ఇంకా చాలా విషయాలున్నాయి. చాలా వచనాలున్నాయి. అవన్నీ నేను మీ ముందు ఉంచట్లేదు. సమస్య ఏంటంటే అసలు పురుషులు దేవుని సన్నిధికి రావటం లేదు. దేవుని వాక్యాన్ని వినటం లేదు. భార్య పట్ల అతను ఎలాగుండాలి అనేటువంటిది వాళ్ళకి అర్థం కావటం లేదు. అర్థం అవటం కొరకు, భార్యను అర్థం చేసుకోవటం కొరకు కొన్ని విషయాలు చెప్తానండి. భార్య అంటే స్త్రీ పురుషుని కంటే బలహీనురాలు. పురుషులు గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ నీకంటే బలహీనురాలు. మానసికంగా చాలా సెన్సిటివ్‌గా ఉంటారండి. స్త్రీలు మానసికంగా చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అదేంటండి? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో స్త్రీ, పురుషులు ఇరువురు కూడా దేవుని స్వరూపంలోనే చేయబడ్డారు కదా! దేవుని పోలికలోనే చేయబడ్డారు కదా! దేవుడు నరులను నిర్మించాడు, స్త్రీని గాను, పురుషుని గాను నిర్మించాడు అని అక్కడ రాయబడింది కదా! యెస్. అయితే పురుష హార్మోన్స్ వేరు, స్త్రీ హార్మోన్స్ వేరు. బాడీ ఫంక్షనింగ్‌లో పురుషులకున్నటువంటి ఫంక్షనింగ్ వేరు, స్త్రీలకున్నటువంటి ఫంక్షనింగ్ వేరు. దంపతుల కూడిక గాబట్టి ఓపెన్‌గా మాట్లాడుకుందాం. స్త్రీలలో ఉండేటువంటి ఒక సమస్య ఏంటి అనంటే అకార్డింగ్ టు ది బాడీ, వాళ్ళకి పీరియడ్స్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. సైక్లింగ్ అనేటువంటిదుంది. ఆ పీరియడ్స్ టైమ్‌లో వాళ్ళు ఎలాగుంటారు అనంటే చాలా ఇబ్బందిని కలిగుంటారు. అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. మానసికమైనటువంటి స్ట్రెస్ వాళ్ళలో ఉంటుంది. ఆ సమయం వాళ్ళని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అనంటే భర్తది. కొంతమంది భర్తలకి భార్య ఎడల తెలుసుకోవాల్సినటువంటి ఆహ్, అవగాహన కొరకు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చెప్తాను. సామెతల గ్రంథం 17:17లో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అంటాడు. నిన్ను విడిచిపెట్టకుండా ప్రేమించేటువంటి ఫ్రెండ్ ఎవరు? అప్పుడు మనం ఏం చెప్తామంటే పలానాయన, పలానాయన, పలానాయన అని చెప్తాం. అది కాదండి నిజమైనటువంటి ఆన్సర్. నిన్ను ప్రేమించి, నిన్ను విడవకుండా, నిన్ను ప్రేమించేటువంటి నీ నిజమైనటువంటి ఫ్రెండ్ ఎవరనంటే నీ భార్యే. నీ భార్యే నీకు బెస్ట్ ఫ్రెండ్. ఎక్కడి వరకు ఫ్రెండ్స్ గూడా కలుస్తా ఉంటారు, విడిపోతా ఉంటాం. జీవితకాలం ట్రావెల్ చేసేటువంటి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. కానీ జీవితకాలం ట్రావెల్ చేసేటువంటి ఫ్రెండ్ ఎవరు అనంటే నీ భార్యే. సాధారణంగా పురుషులు స్త్రీలతో ఏమంటారంటే, "ఏయ్! నా గురించి నీకెందుకు" అంటారన్నమాట. నీ గురించి ఆమెకే గావాలి. నీ గురించి అసలు ఆమెకే గావాలి. నీ సంగతేంటో తెలియాలి. నువ్వెటెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? అనేటువంటి వివరం ఎవరికి కావాలి? వేరే వాళ్ళకి అవసరం లేదు. నీ భార్యకే కావాలి.
కాబట్టి అలాగ అడుగుతున్నప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. భర్త చనిపోయినటువంటి భార్యకి విలువుందా సమాజంలో? మాట్లాడట్లేదు ఎవరు. భర్త చనిపోయినటువంటి భార్యకి విలువుందా? విలువ లేదు. అబ్బో! చాలా భయంకరమైనటువంటి పదజాలం ఉంది. కానీ నేనేమంటాను అనంటే, భార్య బ్రతికున్నంత వరకే భర్తకు విలువ. భార్య బ్రతికున్నంత వరకే భర్తకి విలువ, గౌరవం, అన్నం, కూర, బట్టలు రెడీ, అన్నీ రెడీ. నీకే లోటు లేదు. ఎంతకాలం అనంటే నీ భార్య బ్రతికున్నంత కాలం. భార్య లేని లోటేదో భార్యను పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి తెలుసు. ఆ లోటు అర్థం కావట్లేదు. భార్య ఉండగానే టపా టపా 4 దెబ్బలు కొట్టడమో, లేకపోతే బాగా అఫెండ్ అయ్యేటట్టుగా కమిటెడ్ సూసైడ్‌కెళ్ళిపోయేటట్టుగా ఏదో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పురుషులు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అనంటే, తల్లి గాని, తండ్రి గాని చేయలేనటువంటి సేవ చేయగలిగిందేంటి అనంటే నీ భార్య మాత్రమే. దేర్ ఈస్ నో లైఫ్ వితౌట్ యువర్ వైఫ్. నీ భార్య లేకుండా నీకు జీవితం లేదు. నీ భార్య బ్రతికుంది అనంటే నీకన్నీ ఉన్నట్లే. ఇందాక చివర్లో ఏదో అడిగారు. ఎవరు గొప్పోడు అని. ధనవంతుడు గొప్పోడా? లేకపోతే ఇంకోడు ఉద్యోగం ఉన్నోడు గొప్పోడా? కాదు. భార్య ఉన్నవాడు గొప్పోడు. ఆ భార్య బ్రతికున్నటువంటి వాడికి అన్నీ ఉన్నట్లే. సామెతల గ్రంథం 31:12 ఏం చెప్తాడు అనంటే, ఆమె బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. తర్వాత మూడో పాయింట్. భార్యని ప్రేమించడం అంటే ఆమె పట్ల మర్యాదగా నడుచుకోవటం. భార్యని ప్రేమించడం అంటే ఆమె పట్ల మర్యాదగా నడుచుకోవటం. చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులున్నారు. వాళ్ళు గుర్తింపును పొందారు, గౌరవాన్ని పొందారు. కానీ వాళ్ళ భార్యలు ఎవరు అనేటువంటిది మాత్రం ఎవరికీ తెలీదు. ఆఖరికి ఈ మాట వాడొచ్చో వాడకూడదో నాకు తెలీదు. సువార్తికుల్లో సైతం కరపత్రాల మీద గాని, వాట్సాపుల్లో గాని పురుషుల ఫోటోలే ఉంటాయి గాని స్త్రీలు ఎక్కడ మనకు కనిపించరు. కొంతమంది పురుషులు భార్యల్ని ఎక్కడ మీటింగ్స్‌కి తీసుకొని రారు. కారణం ఏంటి అనంటే అసౌకర్యం అనుకుంటారన్నమాట. అసౌకర్యం, అనవసరం అనుకుంటారన్నమాట. వీళ్ళైతే బాగా వాక్యాన్ని వింటారు, నేర్చుకుంటారు. స్త్రీలకు ఆ విషయాలు తెలీవు. ఒకవేళ స్త్రీ ఏదైనా అనారోగ్యంతో ఉంది అనంటే ఓకే. కానీ భార్య తోడు లేకుండా మనకేది లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆఖరికి దంపతుల కూడికి కూడా తగుదునమ్మా అనుకుంటూ ఒంటరిగా వచ్చినటువంటి సేవకులు నాకు తెలుసు. వాళ్ళని చూసి బయట నుంచి బయటికే పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. భార్య సహకారం ఉంటేనే పురుషులు ఎవరైనా గుర్తింపు పొందుతారు. భార్యని ప్రేమించటం అంటే నీకున్నటువంటి గుర్తింపు ఏదైతే ఉందో, నీకున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో, ఆ గుర్తింపు, గౌరవంలో నీ భార్యకు కూడా నువ్వు వాటా ఇవ్వాలి. షేర్ చేయాలి. ఇంతకీ ఒక పురుషుడు ఎలాంటి వాడు? ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పేది సాక్ష్యం కాదు. అక్క చెప్పేది సాక్ష్యం కాదు. చెల్లి చెప్పేది సాక్ష్యం కాదు. ఆ పురుషుడు ఎలాంటి వాడు? భార్య చెప్పేదే కరెక్ట్. భార్య చెప్పేదే నిజమవుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4గో పాయింట్ దగ్గరికెళ్తాము. 4గో పాయింట్. భార్యని ప్రేమించడం అంటే జ్ఞానం చొప్పున కాపురం చేయడం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏమంటాడు అనంటే, జీవమను కృపావరంలో మీ భార్యలు పాలివారు అన్నాడు. జీవమను కృపావరంలో మీ భార్యలు పాలివారు. పాలివారు అంటే పార్ట్నర్స్, షేర్ హోల్డర్స్. 3 విషయాలు చెప్తాను. జీవితమా, జీతమా, జీవమా. ఈ 3 జీతోనే ప్రారంభమైనయి. ఏంటది? జీవితము, జీతము, జీవము. ఈ 3 కూడా భార్యతోనే లింకప్ అయి ఉన్నాయి. భార్య సహకారం ఉంటేనే ఈ 3 నీకుంటాయి. భార్యతో గొడవపడేటువంటి వాడికి ఈ 3 నష్టమే. కాబట్టి ఈ మూడిట్లో వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి హక్కుంది. భార్య సహకారం లేనటువంటి ఏ పురుషుడు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగలేడు. జీవమను కృపావరంలో మీ భార్యలు పాలివారు అన్నాడు. తర్వాత ఇంకేమంటాడు అనంటే, ఎక్కువ బలహీనమైన ఘటము అంటాడు. స్త్రీలు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వాళ్ళు బలహీనులు. కష్టాన్ని ఆపుకోలేరు, దుఃఖాన్ని ఆపుకోలేరు. సంతోషాన్ని ఆపుకోలేరు, దుఃఖాన్ని కూడా ఆపుకోలేరు. కష్టం వచ్చింది అనంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కోపం వస్తే భర్తను సైతం తొందరపడి మాట్లాడతారు.
కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు అనంటే తన భర్తను సైతం తొందరపడి మాట్లాడతారు. అయినా ఒక పురుషుడిని అమ్మ ఎన్ని మాటలు అనలేదు, అక్క చెల్లెళ్ళు ఎన్ని సెటైర్లు ఎయలేదు. మనం అక్క చెల్లెళ్ళని ఏమన్నా అన్నామా? అక్క చెల్లెళ్ళని కొట్టబోయామా? భార్య ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఆమెను మాత్రం కొట్టబోతాం గదా! కాబట్టి స్త్రీల ఎడల పురుషులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్త్రీలకు ఒక జన్మ హక్కు ఉందండి. అలగటం, సాధించటం వాళ్ళ జన్మ హక్కది. పురుషులు దీన్ని అర్థం చేసుకోవాలి. అలుగుతారు, సాధిస్తారు. ఎందుకని? ఇంకేం చేయలేరు. ఇంకేం చేయలేరు. కాబట్టి దీన్ని పురుషుడు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకేమంటాడంటే, నీ భార్యను సన్మానించి భార్యలు బలహీనులే గాని తెలివి తక్కువోళ్ళు కాదు. పురుషులేమనుకుంటారంటే తిక్కలది ఈమెకేమి తెలీదు అని అనుకుంటారు. తిక్కలది కాదు. చాలా వైజ్. చాలా వైజ్. అందులో ప్రార్థనకొచ్చేటువంటి స్త్రీలు చాలా వైజ్‌గా ఉంటారు. భార్య భర్తని గౌరవించినట్లుగానే భర్త కూడా భార్యని గౌరవించాలి. ఆ గౌరవించే విధానం పిలుపు దగ్గర నుంచే ప్రారంభం గావాలి. భార్యని సాధారణంగా ఏమని పిలుస్తారండి సమాజంలో? అది, ఇది అని పిలుస్తారు కదా! ఏమే అని పిలుస్తారు కదా! నేననుకుంటాను అలా ఎందుకు పిలవాలి? బుజ్జా అని ప్రేమగా పిలిచేటువంటి పురుషులున్నారు. చాలా సంతోషం. బుజ్జా అని పిలుచుకునే వాళ్ళున్నారు. అవును. భార్య అంటే ఏంటి? ఒక చెల్లి లాంటిది, ఒక అక్క లాంటిది, ఓ తల్లి లాంటిది, ఒక ఆడ కూతురు. ఆమెను ప్రేమగానే పిలవాలి. లేదంటే పేరు పెట్టి పిలవాలి. భార్యని ప్రేమించే విధానం అది. ఏవే అని అన్నాము అనంటే అది ఎంత మాత్రం మర్యాద కాదు గదా! కాబట్టి భార్యని ప్రేమగా పిలవటం అనేటువంటిది సరే ప్రేమగా పేరు పిలవలేకపోయినా పేరు పెట్టి పిలవచ్చు. ప్రతి వాళ్ళకి గూడా పేరుంది కదా! ఇంకక్కడ ఏమంటాడు అంటే జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అన్నాడు. అంటే పురుషునికి కావాల్సిందేంటంటే కాపురం చేసే విధానంలో జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఏంటంటే భార్యతో గొడవ పడ్డావా నీకన్నీ కట్టయిపోతాయి. కంచం, మంచం కట్. భార్యను నువ్వు ప్రేమిస్తే నీకన్నీ లాభాలే. అన్నీ లాభాలే. నీ కోసం ప్రాణము ఇస్తది. ఇక చివరి పాయింట్ ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. ఐదో పాయింట్ ఏంటి అనంటే భార్యను ప్రేమించడం అంటే ఆమె పట్ల నీ బాధ్యతలను నెరవేర్చడం. పురుషునిగా దేవుడు నీకు కొన్ని బాధ్యతలనిచ్చాడు. ఆ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే భార్యను ప్రేమించడం అంటే ఆమెను పోషించడం. ఈ పోషించవలసినటువంటి బాధ్యత మ్యాండేటరీ అంటే కంపల్సరీ పురుషునికి. భార్య పని చేస్తుందా? భార్య సంపాదిస్తుందా? అది ఆప్షనల్. అది ఆమె ఇష్టం. కానీ పురుషుడే ఆమెను పోషించాలి. ఒక స్త్రీకి వివాహం జరగాలి అనంటే 18 సంవత్సరాలుంటే చాలు. కానీ ఒక పురుషునికి వివాహం జరగాలి అనంటే 21 సంవత్సరాలు దాటి భార్యను పోషించగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. కాబట్టి పోషించడం అనేటువంటిది పురుషునికి ఇవ్వబడింది. భార్య సంపాదన మీద పురుషులు ఆధారపడి బ్రతకడం అనేటువంటిది అవమానకరం. ఇంకొకటి భార్యను పోషించగలిగినటువంటి పురుషునికే భార్య గాని, పిల్లలు గాని లోబడతారు. అలాంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తది. సహోదరులు చెప్పారు పాయింట్‌లో. ప్రతి వాళ్ళు కష్టపడాలి, పని చేయాలి అనేటువంటిది. ధన నిర్వహణ తెలిసుండాలనేటువంటిది. కనుక భార్యను ప్రేమించడం అంటే ఆమెను పోషించడం. రెండోదేంటి అనంటే భార్యను ప్రేమించడం అంటే ఆమెను సంరక్షించడం. సంరక్షణలో కూడా కొన్ని విషయాలు చెప్తాను. భార్యను ప్రేమించడం అంటే భరోసాని కలిగించడం. నాకు ఏ లోటు రానివ్వడు. నన్ను బాగా చూసుకుంటాడు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా గూడా నాకు సేవ చేస్తాడు అనేటువంటి ధైర్యాన్ని ఆమెకు కలగజేయటం. ఆహారం గాని, వస్త్రం గాని, నివాసం గాని ఈ ప్రాథమిక సౌకర్యాలన్నీ కూడా స్త్రీకి కలగజేయటాన్నే సంరక్షించటం అనేటువంటి మాటగా మనం గమనించవచ్చు. ఇక చివరి పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే భార్యని ప్రేమించడం అంటే భార్యకి లోబడటం కాదు. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గమనంలోకి తీసుకోండి. భార్యకి లోబడటం అనేటువంటిది కాదు భార్యని ప్రేమించడం అంటే. భార్యని ప్రేమించడం అనంటే ఆమెని ఏలటం, మేనేజ్‌మెంట్ చేయటం. ఏలటము లేక మేనేజ్‌మెంట్ చేయటం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. పురుషుడు స్త్రీకి శిరస్సు. కాబట్టి శిరస్సుగా ఉన్నటువంటి పురుషుడు ఆమెను ఏలాలి. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు.
అతడు నిన్ను ఏలును అనేటువంటి మాటను చెప్పాడు. తర్వాత భార్యను మాత్రమే కాదు గాని 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అంటాడు. కాబట్టి భార్యని ప్రేమించడము అనంటే ఆమెకు లోబడిపోవటం కాదు. ఆమె చెప్పినట్టుగా ఆడటం కాదు. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, భార్య ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని, ఏది ఆచరణ యోగ్యమో, ఏది అంగీకారమో అది జరిగించాలి. కొన్ని విషయాల దగ్గర జాగ్రత్తగా అధికారాన్ని చేయగలగాలి. అధికారం చేయలేకపోతే ఆహాబు లాంటి పురుషులు తయారవుతారు. ఆహాబు తనకున్నటువంటి అధికారాన్ని భార్యకు అప్పజెప్పి అతను డమ్మీ అయిపోయాడు. అలాగుండకూడదు. కాబట్టి ఈ విషయాలు దేవుని గ్రంథం దగ్గరకొచ్చినప్పుడు మనకి తేట తెల్లంగా వివరించబడతాయి. సమస్య ఏంటి? చాలా మంది పురుషులు అసలు దేవుని సన్నిధికి రావటం లేదు. స్థానిక సంఘాల్లో ఆరాధన అంటే రావటం లేదు. ఇంకొక సంతోషకరము అదేంటి అనంటే దంపతుల కూడికి కొందరొస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వింటున్నారు. కనీసం దీన్నైనా ఆధారం చేసుకొని, అర్థం చేసుకొని, పురుషుడిగా నా కుటుంబ నిర్వహణలో నా భార్యను ప్రేమించడంలో ఇన్ని విషయాలున్నాయనే విషయాన్ని గుర్తెరిగి, భవిష్యత్తులో కుటుంబాలను దిద్దుకునే విధానంలో, కాపురాన్ని సరిగా జరిగించుకునే విధానంలో అందరం కూడా ప్రయాసపడదాం. ఓపికతో నా మాటలు విన్నటువంటి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.